ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ టు పోర్టల్ టు లవ్ అండ్ లైట్, ఏ ఛానల్ ఫర్ ట్రూ స్పిరిచువల్ సీకర్. ఈ ఛానల్ తరపున అందరికీ హార్దిక స్వాగతం. మనం శ్రీ 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 పరమహంస యోగానంద గారు అందించిన గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీతలో 3వ అధ్యాయమైన కర్మయోగంలో 24 శ్లోకాలు పూర్తి చేసుకుని ఈరోజు మన ఈ వీడియో ద్వారా 25, 26 మరియు 27 శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకోబోతున్నాము. మరి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు కదా, అంతా ఉన్నది నేనే, నేనంటూ లేని చోటు లేదు, నాకంటూ కావలసిందంటూ ఏమీ లేదు, పొందవలసిందంటూ ఏమీ లేదు. ఎందుకంటే అంతా నాలోనే ఉంది. అంతా నాలోనే ఉన్నప్పుడు ఇంకా వేరే కోరిక అంటూ లేదు. ఆ కోరికలు లేని కోరికతోనే ఈ సృష్టి అనేది ఆరంభించడం జరిగింది. మీరంతా కూడా నేను ఆడిస్తున్న ఈ ఆనంద లీలలో ఒక పాత్రలేమా, కానీ మీరు అంటూ ఏమీ లేదు, సపరేట్గా అంటూ ఏమీ లేదు. ఇదంతా సమస్త విశ్వంలోనూ, ఈ సృష్టి మొత్తములోనూ ఒక కర్మగా, ఒక క్రియగా, కర్త కర్మ క్రియ అంతా నేనే. మీరు చేస్తున్నది అంటూ ఏమీ లేదు. అలా నేను గనక కర్మను కొనసాగించకపోతే, నిరంతరాయంగా గనక నేను కొనసాగించకపోతే, ఆ అంతరాయాన్నే అదనుగా తీసుకొని సామాన్య మానవులు వారు చేయవలసిన కర్తవ్య బాధ్యతలు, కర్తవ్య కర్మలు అనుసరించరేమో. అందుకని నేను నిత్యం కర్మలు చేస్తూనే, నిరంతరాయంగా కర్మలు చేస్తూనే ఉంటాను అని 23వ శ్లోకంలో చెప్పారు. మరి ఆ తర్వాత నేను గనక ఆ కర్మలు చెయ్యకపోతే సృష్టిలో ఒక గందరగోళం ఏర్పడుతుంది, సంకరస్య అన్నారు. అక్కడే మనం ఈ సమాజంలో వృత్తులు ఎలా ఏర్పడినాయి, శూద్రులు కానీ, వైశ్యులు, క్షత్రియులు, బ్రాహ్మణులు, అలా ఇదంతా కూడా ఆధ్యాత్మికంగా మనకి ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న ఆ ఆ డివిజన్సే. కానీ మనం సమాజంలో చూసుకుని ఈ క్యాస్ట్ సిస్టమ్ గురించి ఎక్కడా కూడా భగవద్గీతలో ప్రస్తావించబడడం లేదు. అది మనకి పరమహంస యోగానంద గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ సంకరస్య విశ్వంలో ఒక గందరగోళం రాకుండా ఉండాలి అంటే నేను కర్మలు చేస్తూనే ఉండాలి. ఇదంతా చేస్తున్నది నేను, మీరు కాదు అని ప్రతి శ్లోకంలోనూ మనకి పరమాత్మ గుర్తు చేస్తూనే ఉన్నారు. అంటే ఎందుకు అన్నిసార్లు చెప్తున్నారంటే మీలో ఉన్న అహం అనేది ఇంకా జీరో స్టేట్కి వచ్చేయాలి. ఇంకా మీరు అనే వేరు భావన లేదు, అంతా ఉన్నది నేనే. సో మరి ఇంకా దానికి కంటిన్యూషన్ ఈరోజు ఈ ఫస్ట్ హాఫ్లో 25, 26 శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని కలిపి అందించడం జరిగింది పరమహంస యోగానంద గారు. సో దాని వివరణ చూసే ముందు మనం సాయిలత మేడంని ఇన్వైట్ చేసుకొని శ్లోకాలు పాడించుకొని ఆ తర్వాత లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. ఓవర్ టు యూ సాయి మేడం. 3వ అధ్యాయము 25వ శ్లోకము. సక్తాః కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. 3వ అధ్యాయము 26వ శ్లోకము. న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. థ్యాంక్ యూ మేడం. భారత భారత
కాంతి వైపు ప్రయాణం చేస్తున్నవాడా భారత. దాని అర్థం అంటే ఓ అర్జునుని సంబోధిస్తూ, ఓ అర్జున, కర్మణి సక్తాహ, కర్మయందు అసక్తులైన, అవిద్వాంసః అంటే అజ్ఞానులు, యథా ఎట్లు, కుర్వంతి కర్మలను ఆచరింతురో, అసక్తః ఆసక్తి రహితుడైన, విద్వాన్ విద్వాంసుడు కూడా, లోక సంగ్రహం లోకహితమును చికీర్షు చేయగోరువాడై, తథా అట్లే కుర్యాత్ కర్మలను ఆచరింపవలెను. మరి 26వ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక పద విభజన ఏంటి అంటే, యుక్త పరమాత్మ స్వరూపమునందు నిశ్చలంగా ఉండునట్టి విద్వాన్ జ్ఞాని, కర్మ సంగినాం శాస్త్రోక్త కర్మలయందు అసక్తులైన, అజ్ఞానాం అజ్ఞానులకు బుద్ధి భేదం బుద్ధియందు భ్రమను అంటే కర్మలయందు అశ్రద్ధను న జనయేత్ కలిగింపరాదు. సర్వకర్మాణి స్వయంగా విద్యుక్త కర్మలన్నింటినీ కూడా సమాచరన్ చక్కగా ఆచరించుచు, జోషయేత్ వారిచే కూడా అట్లే ఆచరింపజేయవలెను అని చెప్తున్నారు ఇక్కడ. అంటే దీనికి మరి డైరెక్ట్ మీనింగ్ ఏంటి అంటే, మనకి పరమహంస యోగానంద గారు ఏం చెప్తున్నారు బ్రీఫ్గా అంటే, ఓ భరత వంశీయుడ అర్జున, అజ్ఞానులు ఫలాపేక్షతో అంటే అటాచ్మెంట్తో కానీ మోహంతో కానీ కర్మలు ఆచరించినట్లు, జ్ఞాని అనేవారు జ్ఞానులు వైరాగ్య భావనతో అనాసక్తతో అంటే నాన్ అటాచ్మెంట్ ఆర్ డిటాచ్మెంట్తో సామాన్య మానవులకు మార్గదర్శకంగా ఉండేందుకు సంతోషంగా వారు కూడా కర్మలు చెయ్యాలి. ఇదే కదా చెప్తున్నారు. జ్ఞాని అయిన వారు చెయ్యవలసిన అవసరం లేనప్పటికీ కూడా సామాన్యులు వారిని చూసి అనుసరిస్తారు కాబట్టి వారు చక్కగా సంతోషంగా ఆ కర్మలు చేస్తూనే ఉండాలి. ఎందుకంటే సామాన్యులకు మార్గదర్శకంగా ఉండేందుకు అంటున్నారు. ఇక్కడ అటాచ్మెంట్ అండ్ నాన్ అటాచ్మెంట్, ఎవరికి దేంతో అటాచ్మెంట్, ఎవరికి దేంతో నాన్ అటాచ్మెంట్, ఇది చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా. 26వ శ్లోకంలో ఏమంటున్నారు, ఎట్టి పరిస్థితిలోనూ జ్ఞానులు అజ్ఞానులకు లేదా సామాన్యులకు వారు చేసే కర్మలపై కల ఆ అనుబంధం కానీ మోహం కానీ అటాచ్మెంట్ ఏదైతే ఉందో వారికున్న ఆ అవగాహనని ఎట్టి పరిస్థితిలోనూ కూడా దాన్ని కలవర పెట్టకూడదు, దాన్ని డిస్టర్బ్ చేయకూడదు జ్ఞాని అనేవారు. దాని బదులు జ్ఞానులు తమ కర్మలను శ్రద్ధగా ఆచరిస్తూ సామాన్యులలో ఒక ధర్మ పరాయణతను అంటే ఒక రైటియస్ వే ఆఫ్ డ్యూటీ, ఆ డ్యూటిఫుల్ యాక్షన్స్ని ఎట్లా కరెక్ట్గా ధర్మ మార్గంలో ఎలా చేయాలి దాని పట్ల ఆసక్తిని వారు ప్రేరేపించాలి, దాన్ని వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. కానీ విమర్శించకూడదు, మీరు లౌకికంగా చేస్తున్నారు, ఇది చాలా యూస్లెస్ పనులు అని ఒక జ్ఞాని వెళ్ళి సామాన్యుల దగ్గరికి వాళ్ళు చేసే పనులు ఏవైతే ఉన్నాయో దాన్ని విమర్శించి అలా చేయకూడదు. దాని బదులు ఏం చేయాలంటే వీళ్ళు జ్ఞానులు చక్కగా వారి కర్మలను ఆచరిస్తూ సామాన్యులలో కూడా ఒకలాంటి ఆ మోటివేషన్ తీసుకురావాలన్నమాట. లోపల నుంచి కూడా ఆ ప్రేరణ తీసుకురావాలి, వాళ్ళ బోధల ద్వారా కానీ ఆచరణ వారు చేసే చర్యల వల్ల కానీ వాళ్ళలో ఒకలాంటి ఎంకరేజ్ చేయాలి సామాన్య మానవుల్ని అని చెప్తున్నారు. అదే యోగరాజులు ఏం చెప్తున్నారు 25వ శ్లోక గురించి, పీపుల్ విత్ అటాచ్మెంట్స్ అంటే ఈ మోహము అనుబంధాలు మనం చేసే చర్యల పట్ల అనుబంధాలు ఉన్న వ్యక్తులు తమ జీవితాన్ని కొనసాగించడానికి ఫలాకాంక్ష లేకుండా కర్మలు ఆచరించాలి, ఆ అటాచ్మెంట్ని వదిలేయాలి అని చెప్తున్నారు అనమాట. ఎవరైతే అటాచ్మెంట్తో చేస్తున్నారో తమ చేసే ప్రతి కర్మలోనూ అది వదిలేయాలి మీరు అని చెప్తున్నారు. అది 25వ శ్లోకం. 26వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, క్రియ చెయ్యని వారి బుద్ధి లోపాలను వేలెత్తి చూపవద్దు. క్రియాయోగ మార్గంలో ముందుకు వెళ్ళిన కొంచెం అడ్వాన్స్డ్ యోగీస్ ఎవరైతే ఉన్నారో వారికంటే బిగినర్ స్టేట్లో ఉన్న వాళ్ళని చూసి లేదా అసలు క్రియా మార్గంలో లేని వారిని చూసి వారిలో ఉన్న లోపాలను వేలెత్తి చూపవద్దు, బుద్ధి లోపాలను వేరెత్తి చూపవద్దు అంటే వారి బుద్ధిని తక్కువగా చూడొద్దు. అంటే డోంట్ లుక్ డౌన్ క్రియాయోగ చెయ్యని వారిని. క్రియా పరావస్థ స్థితిలో ఉండే మీరు అన్ని కర్మలు నిర్వహించండి. క్రియా పరావస్థ స్థితి అంటే ఒక సాక్షిభూతంగా తుర్యాతీత స్థితిలో ఉండి, త్రిగుణాతీత స్థితిలో ఉండి, అన్నింటికీ అతీతంగా ఉండి
అంటే అక్కడే కదా మనకి స్థిమితంగా ఉండటం, నిశ్చలత్వం రావటం కానీ, స్థితప్రజ్ఞతతో ఉండటం కానీ అవన్నీ కూడా తుర్యాతీతావస్థ, క్రియాతీతావస్థలోనే మనకి వస్తుంది. అలా ఉండి ఆ స్థితిలో ఉండి మీరు అన్ని కర్మలు చేయండి కానీ మీకంటే తక్కువగా ఉన్న వాళ్ళని వారి బుద్ధి లోపాలను వేలెత్తి చూపొద్దు అని చెప్తున్నారు మనకి యోగిరాజులు. మరి దీని లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. సామాన్యులు ఎప్పుడు కూడా మనకి 95% ఆఫ్ ద పాపులేషన్ అంతా మనం క్రేవ్ చేసేది ఏంటి అంటే మనం చేసే పనులు. ఆ పనులలో ఎలా చేస్తే మనకి పేరు వస్తుంది, ధనం వస్తుంది, కీర్తి వస్తుంది. ఆ అటువంటి ఆకాంక్షతోనే ఇంకా ధనం సంపాదించుకునే మార్గం కానీ ఇవన్నీ కూడా ఒక సామాన్య మానవుడికి మళ్ళీ సంపాదించుకుంటే అవన్నీ కూడా ఒక సెన్సరీ ప్లెజర్స్ ఖర్చు పెట్టుకుంటే వచ్చే ఆ చిన్న చిన్న ఆనందాలు వీటికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. అంటే సామాన్యుడు అటాచ్డ్గా ఉండే దేనికి అంటే వీటికి సమాజంలో దొరికే పేరు ప్రతిష్టలకి కానీ ఆ ధనానికి కానీ మళ్ళీ ఆ ధనాన్ని మనం ఖర్చు పెడితే వచ్చే ఆ సెన్సరీ ప్లెజర్స్ ఆన ఆ చిన్న చిన్న సంతోషాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాడు. దాంతోనే అటాచ్డ్ గా ఉంటాడు ఒక సామాన్య మానవుడు. దానికి ఆపోజిట్ ఏంటి అంటే ఒక జ్ఞాని వీటన్నింటికి అతీతంగా ఉండి బ్రహ్మైక్య స్థితిలో ఉండి అదే కదా యోగిరాజులు ఏం చెప్తున్నారు, క్రియా పరావస్థ స్థితిలో ఉండటం. ఆ స్థితిలో ఉండేవారు ఎవరు అంటే ఒక జ్ఞాని. ఆ బ్రహ్మైక్య స్థితినే అనుభూతి చెందుతూ ఆ ఆనంద స్థితిలోనే ఎప్పుడు రమిస్తూ ఉంటాడు ఒక జ్ఞాని. ఆయనకి సెన్సరీ ప్లెజర్స్ కానీ ఇవన్నింటికి కూడా అతీతంగా ఉంటాడు. అది జ్ఞాని యొక్క స్థితి. అయితే ఈ కింద ఉన్న వారిని తమ మాటలతో ఎవరు ఒక జ్ఞాని ఆచరణతో కానీ ఎప్పుడు కూడా నిజంగా ఆ పరావస్థ స్థితిలో ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ కింద తమ కంటే ఇంకా బిగినర్ స్టేట్లో ఉన్న వారిని కానీ సామాన్యులను కానీ వారి మాటల ద్వారా వారి ఆచరణ మార్గం వారు చేస్తూ ఉన్నారు, సాధన ఇంకా చేస్తూ ఉన్నారు, బోధనలు ఇస్తూ ఉన్నారు. అలాగా సామాన్య మానవుణ్ణి ఎప్పుడు కూడా మోటివేట్ చేస్తూ ఉంటారు, ప్రేరేపిస్తూ ఉంటారు వారిని కూడా ఈ మార్గంలోకి రమ్మని. అయితే ఇక్కడ మనకి పరమాత్మ చెప్పుకొస్తూ ఉన్నారు కదా, అంతా ఉన్నది నేనే, మీరంటూ సపరేట్గా అంటూ ఎక్కడ ఏది లేదు, నాకు అంటూ ఉమ్, భిన్నంగా ఏదీ లేదు, అంతా ఉన్నది నాలోనే. ఆ సమస్త విశ్వాలని కూడా ఆయన ఎంతో చాలా డీటెయిల్డ్గా మెటిక్యులస్గా సృష్టి చేశారు, చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు. అలా చేస్తూ ఉన్న ఈ క్రమంలో ఒక చిన్న అణువుని డిజైన్ చేసిన ఒక పెద్ద గ్యాలక్సీని ఈ సమస్త విశ్వంలో ఎన్నో ఉన్నాయి, ఎన్నో విశ్వాలు ఉన్నాయి, అందులో ఎన్నో గ్యాలక్సీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అంత పెద్ద వాటిని కానీ ఒక చిన్న అణువుని కానీ అలాగే ఒక చిన్ని చీమను కానీ ఒక ఈ పెద్ద శరీరంతో కూడిన ఈ మనిషినైనా సరే అంత ఎంతో డీటెయిల్డ్ ఇంజనీరింగ్ అది. మనం ఇన్నర్ ఇంజనీరింగ్, అవుటర్ ఇంజనీరింగ్, ఇది దిస్ అని ఏదో పెద్ద ప్రదర్శనలు ఇచ్చేస్తూ ఉంటాం కానీ అన్నింటినీ చాలా డీటెయిల్డ్గా మెటిక్యులస్గా డిజైన్ చేసింది ఎవరు అంటే పరమాత్మ. ఆల్రెడీ మనకు కావాల్సినవి అన్నీ మనలోనే పెట్టి ఇదిగో నాలాగా మీరు ఉండండి అని భూమి మీదకి పంపించారు. అలా ఈ సమస్త సృష్టిలోనూ ఉన్న ప్రతి చర్యలోనూ తానే ఉంటూ తన ఆనంద స్థితిని ఎప్పుడు కోల్పోలేదు. ఎంత చేస్తున్నారే, ఎంత విశ్వాన్ని ఆయన సృష్టించారు, ఎంత మహా సృష్టిని. అందులో ఆయన ఇప్పుడు మనం ఒక చిన్న పని చేశాము అంటే మనకు దాంట్లో ఎన్నో ఆలోచనలు, ఇది సరిగ్గా అవుతుందా లేదా, మనం చేసే సృష్టి ఇది, మనం నిత్యం ఏదైతే మనం చేస్తున్నామో ఇది మనం చేసే సృష్టి. అందులో ఎన్నో ఆలోచనలు, ఎన్నో క్వశ్చన్స్, ఎన్నో భయాలు, ఎంతో ఆందోళన. కానీ ఇంత సృష్టి జ- ఆ, ఈ సృష్టిస్తున్న పరమాత్మ మాత్రం ఆయన ఆనంద స్థితిని ఎప్పుడూ కూడా కోల్పోడు. చక్కగా చిరుమందహాసంతో అలా సృష్టిస్తూనే ఉంటాడు. ఎందుకంటే తనకు అంటే ఆయనకి ఈ చేస్తున్న సృష్టితో ఎటువంటి అటాచ్మెంట్ అనేది లేదు కాబట్టి హ్యాపీగా అట్లా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎటువంటి ఆశ కానీ ఆసక్తి కానీ భయం కానీ ఏమీ లేదు. ఎటువంటి
మనసుకు సంబంధించిన ప్రకంపనలు ఏమీ లేవు కాబట్టి ఆనంద స్థితిని కోల్పోవడం జరగట్లేదు. అది మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాల్సింది. ఎందుకు మనకు ఆందోళన వస్తోంది అంటే మనకు వెనకాల ఒక ఆశ ఉంది, ఆసక్తి ఉంది, కోరిక ఉంది. అది ఏమవుతుందో అన్న భయం ఉంది. ఇవన్నీ లోపల పెట్టుకొని నేనే చేస్తున్నాను అన్న భ్రమలో ఉండి చేస్తాము కాబట్టి మనం ఆనంద స్థితిలో ఉండలేకపోతున్నాం. మనం చేసే కర్మలలో, మనం చేసే పనిలో. ఇప్పుడు ఒక జాబ్ లేదు, అప్లై చేయాలి అంటే అది ఓకే, కోరికతో నాకు జాబ్ రావాలి అని ఆశతో చేస్తున్నాం. అదే కదా పరమాత్మ చెప్పింది కూడా, నేను కోరికలు లేని కోరికతో ఈ సృష్టిని నేను ఆరంభించాను. ఆ డిజైర్లెస్ డిజైర్, అంటే ఒకటే డిజైర్ ఆయనకి, ఇంకా దాని తర్వాత ఇంకా ఎటువంటి లేవు. ఒక్కటే థాట్ వైబ్రేషన్స్. ఇప్పుడు మనం చూపించినప్పుడు ఆ పిక్చర్ లో నేను ఒక 100 ప్రకంపనలు ఏం చూపించలేదు. ఒక్కటే ప్రకంపన. అదే ఆయన కోరికలు లేని కోరిక ఒక ప్రకంపనగా మన సృష్టి. అందులోనే అంతా ఉంది, సమస్త జ్ఞానము కానీ, మూల ప్రకృతి, ఆ మూల ప్రకృతిలో ఉన్న ఈ ఆ అగ్నితత్వము కానీ, ఆ మన ఓంకార నాదము కానీ అన్ని అక్కడ నుండే వచ్చినాయి. ఆ ప్రకంపన నుండి మొత్తం సమస్త సృష్టి వచ్చింది. కోరికలు లేని కోరిక. మనం చేసే పనికి దానికి తేడా ఏంటి అంటే, మనం కోరికతో ఓకే స్టార్ట్ చేస్తున్నాం, ఒక జాబ్కి అప్లై చేశాము అంటే దానిలో నుండి ఎన్ని ఆలోచనలు బయటకు వస్తున్నాయో మనం ఒకసారి గమనించుకోవాలి. అమ్మో ఇది రాకపోతే ఏమవుతుంది, దీనికంటే ఇంకా బెటర్ జాబ్ ఉందేమో, వీళ్ళు ఇంత శాలరీ ఇస్తున్నారు, ఇంకొక దాంట్లో అయితే ఇంకొక శాలరీ వస్తుందేమో. మనం చేసే పనిలో ఎన్నో అనేక ఆలోచనలు అలా ఆ, చెప్తున్నారు. ఆ భయాలు కానీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మనకి మనసు అంత యాక్టివేషన్ లో ఉంటుంది. ఎప్పుడు మనసు రన్ అవుతుంది, ఆలోచనలు రిలీజ్ చేస్తూనే ఉంటుంది కాబట్టి మనకు అంత భయం కలగజేస్తుంది. ఒక జ్ఞాని అట్లాగే పరమాత్మ తత్వాన్ని ఆయన తెలిసినవాడు కాబట్టి తాను చేసే కర్మలలో ఆయనకి ఎటువంటి మోహం, అటాచ్మెంట్ కానీ ఏమీ లేకుండానే చేస్తాడు. జ్ఞాని అంటే ఇంకా పరమాత్మ స్థితిలో ఉన్నవాడు, పరమాత్మని ఇంకా ఆ పూర్తిగా ఆయన సాధనంగా ఉన్నవారే జ్ఞాని అంటే. ఆయన లాగానే చేస్తారు. పరమాత్మ ఎట్లాగైతే ఎటువంటి అటాచ్మెంట్ లేకుండా కర్మలు చేస్తున్నారో ఆ స్థితిలో ఉండి చేసేవారే ఒక జ్ఞాని అన్నమాట. ఎట్లా అంటే ఒక చిన్న పిల్లవాడు పిల్లలు ఆడుకుంటారు చక్కగా, దాంట్లో పూర్తిగా నిమగ్నం అయిపోయి ఆడుకుంటారు. వాళ్ళకి ఆ వేరే థాట్స్ అంటూ ఏమీ ఉండవు. ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళకి ఆకలేస్తోందా, ఏ తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏంటి, నెక్స్ట్ స్నానం చేయాలా, మా అమ్మ తిడుతుందా, ఏమీ ఉండదు. అవి ఎంతసేపు అయితే ఆడుకుంటున్నారో దాంట్లో పూర్తిగా నిమగ్నం అయిపోయి ఆడుకుంటారు. ఇప్పుడు ఒక ఈ లెగోస్ కానీ, జెంగా బ్లాక్స్ కానీ అంటారు కదా, చక్కగా ఒక ఇల్లు లాగా కట్టుకుంటారు. అట్లా ఆ బ్లాక్స్ పెట్టి ఒక్కొక్కటి పెట్టుకొని రకరకాల షేప్స్ చేసుకొని ఇల్లు కట్టుకుంటారు. సరే అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఆట అయిపోయింది. అయిపోయిన తర్వాత టప్ మన ఒక్కసారి చేత్తో కొట్టంగానే అన్ని ఆ బ్లాక్స్ అన్ని ఇంటి నిండా పడతాయి. ఆహా! అమ్మతో చివాట్లు తప్పో తర్వాత. కానీ ఆ చేస్తున్నంతసేపు ఎంత తన్మయత్వంలో దాంట్లో మునిగిపోయి చేస్తారంటే, మళ్ళీ ఆ కూల్చేసేటప్పుడు కూడా వాళ్ళకేమీ ఉండదు. అబ్బా! నేను ఎంతసేపు కష్టపడి కట్టుకున్నానే. నేననేది చిన్న పిల్లలు ఒక 2 ఇయర్స్ ఆ ఏజ్ అప్పుడు, ఆ లోపు ఉన్న వాళ్ళు చేసే ఆటల్లో కానీ అంత ఉంటుంది కదా! అది ఆ బొమ్మ మళ్ళీ ఆళ్ళు కట్టుకున్నది కూల్చేయటానికి కూడా వాళ్ళకేమి ఒక సెకండ్‌లో ఇట్లా ఒక చేత్తో టప్‌మనంగానే పడిపోతాయి. సేమ్ అలాగే మనం ఇప్పుడు ఈ పరమాత్మ కూడా అంతే. ఒక ఆటలాగా ఇదంతా సృష్టి చేసి, ఇంక చాల్లే నా ఆట అయిపోయింది అన్నప్పుడు ఆయనలో లయం చేసుకుంటారు. ఇదే మనం నేర్చుకోవాల్సింది కూడా. మనం చేసే చర్యలు ఎలా ఉన్నాయి? నిత్యము మనం పొద్దున్నే లేసిన దగ్గర నుంచి చేసే కర్మలు ఎలా ఉన్నాయి? దాని వెనకాల మనసు ఎంత యాక్టివేషన్‌లో ఉంది? ఇదే మనం తెలుసుకోవాల్సింది. అంటే ఇప్పుడు ఇదంతా చెప్తున్నారు కదా! మరి అంటే నేను ఆహ్, ఒక ఒక ఇన్‌కమ్ రేంజ్‌లో ఉన్నాను. దీనికంటే ఇంకా నేను ప్రయత్నించకూడదా? ఒక ధనికుడు అయ్యే ప్రయత్నం నేను చేయకూడదా? నాకు కొన్ని అనారోగ్య సమస్యలున్నాయి. అంటే నేను ఆరోగ్యం బాగుపడాలి అని ఎటువంటి ప్రయత్నం నేను చేయకూడదా? అంటే, మనం ఉన్న ఫేజ్‌లో నుంచి ముందుకు వెళ్ళకూడదా అని సామాన్య మానవులకి డెఫినిట్‌గా ఈ ప్రశ్న వస్తుంది.
ఇది జాగ్రత్తగా ఎక్కడైతే ఇట్లా ప్రశ్నల్లాగా ఇస్తున్నారో ఇదంతా కూడా మనలో ఉద్భవించే ప్రశ్నలనే మన ముందు పెట్టి దాన్ని వివరణ ఇస్తున్నారు పరమహంస యోగానంద గారు. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. అట్లా ప్రశ్నలు వస్తే గనక ఏంటంటే చక్కగా చెయ్యొచ్చు. మీరు చెయ్యాలి అనే మీ అంతరంలో అనిపిస్తే ఎటువంటి భావోద్వేగాలు లేకుండా చెయ్యండి అని చెప్తున్నారు. చక్కగా చేయొచ్చు. మీరు ఒక ఇన్కమ్‌లో ఉన్నారు. మీకు ఇంకొంచెం ఇన్కమ్ ఎక్కువ కావాలి అన్నప్పుడు మీరు చక్కగా చేసుకోండి. ప్రయత్నం చేయండి. ధనికుడు అవ్వండి. మీకు కావలసిన కర్మలు ఎటువంటిదైనా సరే చేసుకోండి. కానీ లోపల చూసుకోండి ఒక్కసారి. జస్ట్ చెక్ వితిన్ యువర్‌సెల్ఫ్. ఆ పని చేసేటప్పుడు లోపల మీ మనోభావాలు, భావోద్వేగాలు ఇవన్నీ మీ ఫీలింగ్స్ కానీ, ఎమోషన్స్ కానీ ఎలా ఉన్నాయి? అది చెక్ చేసుకోండి. దాన్ని ఒక కంట పట్ క క కనిపెడుతూ ఉండండి. అదే ఇక్కడ మెయిన్ కీ పాయింట్ ఏంటంటే అదే. ప్లీజ్ చెక్ యువర్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ వితిన్. మీరు చేసే ప్రతి చర్యలోనూ అదొక్కసారి గమనించుకుంటూ ఉండండి. జీసస్ కూడా తన శిష్యులకి ఇదే చెప్పారు. భగవద్గీతలో ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏమైతే చెప్తున్నారో ఆ జీసస్ కూడా ఆయన అనుచరులకి, ఆ డిసైపుల్స్‌కి చెప్పింది కూడా అదే అన్నమాట. లౌకిక కర్మలన్నీ కూడా చక్కగా చేసుకోండి. ఎవ్వరూ కూడా మీరు కూర్చోండి, అడవుల్లోకెళ్ళిపోండి, సాధనలు చేసుకోండి ఎవ్వరూ చెప్పలేదు. ఏ గురువు చెప్పలేదు. ఈ లౌకిక కర్మలన్నీ కూడా చక్కగా చేయొచ్చు. అటాచ్‌మెంట్ లేకుండా చెయ్యండి. ఎంటాంగిల్ అయిపోవద్దు. అందులో కూరుకుపోవద్దు. నాది, నేను అన్న మోహంతో అటాచ్‌మెంట్‌తో గట్టిగా పట్టుకుని చేయొద్దు. ఒక సినిమా చూసేటప్పుడు ఆ సినిమా చూసినంత సేపు అందులో మనకి కొన్ని ట్రాజెడీ సీన్స్ వస్తాయి. కొద్దిగా కళ్ళ నీళ్ళొస్తాయి. కామెడీ సీన్ వచ్చినప్పుడు నవ్వుకుంటున్నాము. ఇవన్నీ జరుగుతాయి కానీ అదొక సినిమా లాగానే చూస్తాం కానీ, అమ్మ నాకే నా జీవితంలో అలా జరుగుతోంది అన్న ఆ లోపల భావోద్వేగం ఉండదు. అదొక సినిమా లాగానే చూస్తాం. ఆ టైంకి ఒక కంట్లో నీళ్లు తిరిగితే తిరగొచ్చు. ఆహ్, కామెడీ సీన్‌లో బాగా నవ్వుకుంటాం. అట్లాగే కానీ నాది అన్న భావన ఉండదు కదా! సేమ్ థింగ్ మనకి న్యూస్ పేపర్‌లో ఏదైనా న్యూస్ చూసాము. ఎవరికో ఏదో జరిగింది అని రాస్తారు. వెరీ ట్రాజిక్ ఈవెంట్ అయ్యుండొచ్చు. కానీ మన లోపల మనకే అది జరిగింది అన్న భావన ఉండదు. అదొక న్యూస్ లాగా సెపరేట్‌గానే చూస్తాం. సేమ్ థింగ్ అట్లాగే మన ఈ జరుగుతున్న ఈ జగన్ నాటకం మన లైఫ్‌లో ఏదైతే జరుగుతోందో దాన్ని కూడా అలాగే చూడమంటున్నారు. కాలక్షేపానికి చూస్తున్నాము. భలే యాక్ట్ చేస్తున్నాము అని ఎట్లాగైతే సినిమాని చూసి అనుకుంటున్నారో మీరు ఈ పరమాత్మ చెప్పేది కూడా అదే ఇక్కడ ఈ శ్లోకంలో. ఈ మీ జీవితంలో జరిగే మార్పులు కూడా ఒక సినిమా లాగా, ఒక చిత్రం లాగానే చూడండి. సరదాగా ఎంటర్‌టైన్‌మెంట్‌గా చూడండి. కానీ అందులో ఇరుక్కోవద్దు. సినిమాలో ఇప్పుడు ఏదన్నా ఒక దాని నుండి మనకి కొన్ని మూవీస్‌లో ఏదో చెప్పటానికి ట్రై చేస్తారు. అట్లా మీరేదన్నా మీ లైఫ్‌లో అంటే ప్రతిరోజు ఏదన్నా ఆహ్, వచ్చింది. ఆ పరిస్థితిలో మీరేదైనా నేర్చుకున్నారు. ఆ నేర్చుకునేదేమన్నా ఉంటే హ్యాపీగా నేర్చుకోండి. దాంట్లో మళ్ళీ భావోద్వేగాలొద్దు. అంటే మనకెప్పుడైనా సరే ఏదైనా సమస్య అని మనం ఏదైతే లేబుల్ జేసుకుంటున్నామో, అలాంటి వాటిల్లోనే నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది. అలా నేర్చుకొని, మళ్ళీ నేర్చుకొని మళ్ళీ తిరిగి ఇంటికొచ్చేసేయండి మీరు. ఏంటది పరమాత్మ అనే ఈ ఇంటికి తిరిగి వచ్చేసేయండి. ఇంకా భూలోక యాత్ర అయిపోయి ముగించుకొని వచ్చేసేయండి. సినిమా హాల్ నుంచి ఎట్లయితే ఇంటికొచ్చేస్తారో, ఆ మూవీ అంతా ఎంజాయ్ చేసి అన్ని నవరసాలు ఉంటాయి అందులో. కామెడీ గాని, ట్రాజెడీ గాని, రొమాన్స్ కానీ, ఆహ్, హ్మ్, వయలెన్స్ అన్నీ ఉంటాయి కదా! అన్ని రసాలు అనుభవించి ఎలాగైతే ఒక డిస్టెంట్‌గా ఒక ప్రేక్షకుడిలాగా ఎలాగ చూస్తున్నారో, మీ నిత్యం జరిగే చర్యలను కూడా ఒక ప్రేక్షకుడిగా చర్యలు చేస్తూ, దాన్ని మాత్రం భావోద్వేగాలు లేకుండా ఒక ప్రేక్షకుడిగానే చూడండి. అలా చేస్తున్న క్రమంలో ఇదొక సోల్ జర్నీ. అలా జర్నీ చేస్తూ నేర్చుకోవాల్సిన చోట మీరు నేర్చుకుంటూ మళ్ళీ తిరిగి నా దగ్గరికొచ్చేసేయండి అని చెప్తున్నారు. మరి నేను చేసేది అదే, పరమాత్మ చేసేది అదే. ఆహ్, మీరు కూడా అదే చేయండి, ఇదే ఫాలో అవ్వండి అని పరమాత్మ చెప్తున్నారు మనకి. ఆయన సృష్టించిన ఈ సృష్టిని ఒక ఎంటర్‌టైనింగ్ మూవీ లాగానే ఆయన జూస్తున్నారు. ఒక ఆనంద లీల అని చెప్పారు గదా! నేను ఆడిస్తున్న మెలో డ్రామా ఇదంతా.
ఆయనలానే మనల్ని కూడా ఉండమంటున్నారు. మీరు కూడా నేను ఎట్లాగైతే ఒక సినిమా లాగా చూస్తున్నానో నేను సృష్టించిన ఈ సృష్టిని, మీరు సృష్టించిన మీ సృష్టిని కూడా అదొక ఎంటర్టైన్మెంట్ గా చూడండి. భగవద్గీత రిపీటెడ్గా మనల్ని ఈ అటాచ్మెంట్స్ గురించే రిపీటెడ్గా చెప్తూ ఉంటుంది. ఈ ఏది లేకుండా ఉండండి అని హెచ్చరిస్తుంది. ఆ అటాచ్మెంట్స్ మనం పెట్టుకుంటున్నామా లేదా అనేది ప్రతి కర్మలోనూ మనం చేసే ప్రతి చర్యలోనూ మనం గమనించుకుంటూనే ఉండాలి. ఆ అటాచ్మెంట్ ఎప్పుడు వస్తుందంటే నేను ఒక కోరికతో చేసినప్పుడు, ఒక ఒక ఆసక్తితో చేసినప్పుడు దాని మీద ఆ అనుబంధం అనేది ఏర్పడుతుంది. నేను చేశాను అని. మళ్ళీ ఎప్పుడైతే ఆ భావన లోపల ఉంటుందో, నాకు ఆ ఫలం ఏమిటి, దాని రిజల్ట్ ఏంటి అన్న దాని మీద ఆపేక్ష మైండ్ ఆటోమేటిక్గా తీసుకెళ్ళిపోతుంది. ఇదంతా ఒక చైన్ రియాక్షన్ లాగా జరుగుతుంది. అంటే ఆ ఫస్ట్ ఫేజ్లోనే మనం దాన్ని క్యాచ్ చేయాలి. నేను అన్న భావన లేకుండా చేసినప్పుడు ఇంకా మిగతావేమీ ఉండవు అనమాట. కానీ ఇట్లా చెప్తుంటే ఒక సామాన్యుడికి అనిపిస్తుంది. ఏ కోరిక లేకుండా, ఏ అటాచ్‌మెంట్ లేకుండా ఇంక పని చేయటం దేనికి అట్లా కూర్చోవచ్చు గదా! ఊరికే అట్లా కూర్చోవచ్చు గదా! అని అనిపిస్తుంది. డెఫినిట్‌గా ఈ క్వెషన్ వస్తుంది. ఏ కోరిక లేకపోతే ఇంకేముంది చేసేయటానికి అని. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటంటే, మనకి పరమహంస యోగానంద గారు ఏం చెప్తున్నారంటే, మనం మనం చేసే పనులు లాభం కోసమో, పేరు కోసమో చెయ్యటానికి లేదా హ్యాపీగా, సరదాగా చేసే పనికి అంటే అందులో చాలా ఎంజాయ్‌మెంట్ ఉంటుంది. ఆ రెండిటికి చాలా తేడా ఉంది. అది గమనించుకోండి అని చెప్తున్నారు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మనం చేసే పనులను మనం ఎంజాయ్ చేస్తూ పూర్తిగా ఒక చిన్న పిల్లవాడు ఎట్లాగైతే ఆ బొమ్మల ఇల్లు కట్టుకుంటున్నాడో, అలాగే మనం చేసే పనిలో కూడా ఫర్గెట్ అబౌట్ ద సాలరీ కానీ, మిగతాయన్నీ మర్చిపోయి, ఆ చేసే పని వరకు ఎంతో ఎంజాయ్ చేస్తూ గనక మనం చేసిగలిగితే, అది ఆ ప్రయాణాన్ని మనం ఎంజాయ్ చేస్తాం మనం. రోజు అమ్మా లెగవాలా, జాబ్‌కెళ్ళాలా, అమ్మా ఇది చేయాలా అని కాకుండా జస్ట్ ఎంజాయ్ యువర్ వర్క్ ఏదైతే చేస్తున్నారో దాన్ని ఎంజాయ్ చేయండి. అప్పుడు మీకు తేడా తెలుస్తుంది. మనం మన కోసం చేసే పనులు చాలా ఎంజాయ్ చేస్తాం. అంటే ఎటువంటి ఇప్పుడు ఒక హాబీనే తీసుకుందాం. అట్లా చెప్తున్నారు. మీకొక హాబీ ఉంది. మాకు ఎప్పుడెప్పుడు పని అయిపోతుందా? నేను కొంతమందికి పెయింటింగ్ చేసుకునే అలవాటు ఉంటుంది. పియానో ప్లే చేయటం గానీ, వయలిన్ ప్లే చేయటం కానీ, లేకపోతే కొంతమందికి అసలు వంట కూడా హాబీనే. బేక్ చేస్తూ ఉంటారు. కేక్స్ అయి బేక్ చేస్తూ ఉంటారు. అదొక స్ట్రెస్ రిలీఫ్ కింద. ఇలాగ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆ హాబీస్ ఎప్పుడు మనమైతే చేస్తామో ఎంత హ్యాపీగా ఎప్పుడు ఆ టైం దొరుకుతుందా? ఆ పని నేను చేద్దామా? అన్న తపన ఉంటుంది లోపల. అంతేకాని అది చేస్తే నాకు డబ్బులొస్తాయా? చేస్తే పక్కనాళ్ళు నన్ను మెచ్చుకుంటారా? విమర్శిస్తారా? అని ఎటువంటి సెకండ్ థాట్స్ ఏమీ ఉండవు. చక్కగా ఎంజాయ్ చేస్తూ, ఆ పని ఎప్పుడు చేస్తానా అని ఎదురు చూస్తూ చేస్తాం. హ్యాపీగా చేస్తాం. అట్లా చెయ్యాలి మీరు. మీరు చేసే ప్రతి పని అలా చేయాలి మీరు. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఒక తోటమాలి పని ఉంది. మనం ఇప్పుడు ఇంట్లో పెరట్లో గార్డెన్ ఇక్కడ మాకు సమ్మర్ వచ్చింది అంటే చాలామంది ఇండియన్ ఫ్యామిలీస్ అందరూ కూరగాయలు, సీడ్స్ పెట్టుకోవటం, పెంచుకోవటం మొక్కలు ఇయన్నీ చేస్తాం. గార్డెన్ అంతా క్లీన్ చేసుకొని. అట్లా మనం చేసేటప్పుడు ఆ సీడ్ పెట్టటం కానీ, ఆ గింజలో నుంచి వచ్చే ఆ చిన్న అంకురం దానిలో నుండి ఒక మొక్క అట్లా పెరగటం చూడటం ఇదంతా ఆ ప్రాసెస్‌ని ఎంజాయ్ చేయటం సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్. అట్లా ఆ ఎంజాయ్ చేస్తూ మీరు చేస్తున్నప్పటికీ లేదా అది మీరు ఒక ఉద్యోగంగా ఇప్పుడు నేను ఒక ఒక ల్యాండ్‌స్కేపింగ్ బిజినెస్ వాళ్ళ దగ్గర ఒక గార్డెనర్‌గానే ఒక తోటమాలి పని చేస్తున్నాను అన్నప్పటికీ, నేను ఇంట్లో నాకు ఒక చిన్న గార్డెన్‌లో నాకు ఎంతో ఆనందంగా ఒకటిని పెట్టుకున్న దానికిను, అదొక జాబ్‌లాగా, ఉద్యోగంలాగా చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. అదే చెప్తున్నారు. ఒక హాబీకి మీకు ఆనందంగా చేయటానికి డెఫినిట్‌గా చేసి తీరాలి అన్నదానికి చాలా తేడా ఉంటుంది. అది గమనించుకోండి. అదే కోరికతో చేసేది, అటాచ్‌మెంట్‌తో చేసేదిను ఇట్లాగే దాని మీద ఏముంటుంది కోరికతో చేసామంటే ఇలాగే రావాలి దీని రిజల్ట్ మనకా ఆ కంట్రోల్ కావాలనిపిస్తుంది. అమ్మో! దీని తప్ప ఇలా కాకుండా వేరేలాగా ఏదైనా జరిగితే నేను భరించలేను. నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేను అని అట్లా ఆశిస్తాం మనం.
అందుకనే అంత మెజరబుల్గా ఫీల్ అవుతాం. మనం అనుకున్న దానికంటే డిఫరెంట్గా జరిగినప్పుడు వి ఫీల్ దట్ మిజరీ. అదే ఒక జ్ఞానికి మనకి ఉన్న తేడా అన్నమాట. ఆయన ఇప్పుడు పరమాత్మలాగా జ్ఞానికి ఇదంతా కూడా ఒక నాటక రంగం లాగానే కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఒక సాక్షిగానే చూస్తూ ఉంటారు. ఆ జీవితంలో మనలాగా సంసారిక జీవితంలో ఉన్నప్పటికీ కూడా జరిగే మార్పులన్నీ చూస్తూ అది కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఇంకా అందులో ఎంటాంగిల్మెంట్ ఏమి ఉండదు. నాది నేను అని ఇరుక్కోవటం కానీ, ఆ భావన కానీ, దాని నుండి వచ్చే దుఃఖం కానీ ఇవేమీ ఉండదన్నమాట. అదే జ్ఞానికి సామాన్యుడికి ఉన్న వ్యత్యాసం. జ్ఞాని ఆత్మలో ఎప్పుడూ కూడా నిత్యం రమిస్తూ ఉంటారు. ఆ భౌతిక కర్మలు చేస్తూ అట్లా బ్రహ్మైక్య స్థితిని పొందిన ఆయన ఈ ప్రపంచానికి ఎటువంటి కోరిక, దీని మీద ఎటువంటి కోరిక కానీ అటాచ్మెంట్ కానీ లేకుండానే సేవలు అందిస్తూ ఉంటారన్నమాట. తన చర్యలతోనే సామాన్యులను మోటివేట్ చేస్తూ ఉంటారు. అలాగే జ్ఞానికి చెప్తున్నారు అదే 26వ శ్లోకాలు వారు జ్ఞాని అని ఎప్పుడు అంటాము అంటే వారు ఎవరిని కూడా వేరుగా చూడట్లేదు. అంతా కూడా అందరిలోనూ ఆ పరబ్రహ్మాన్నే చూస్తున్నారు. అందరిలోనూ ఉన్న చైతన్యం అది మనిషే కావచ్చు, పక్షి కావచ్చు, చెట్లు కావచ్చు, ఏదైనా అందులో ఉన్న ఆ చైతన్యాన్ని పరబ్రహ్మాన్ని చూస్తారు కానీ వేరు భావన ఉండదు. వారినే జ్ఞాని అంటారు. అలాగే ఉండాలి. ఎవరిని కూడా వేలెత్తి చూపించకూడదు అని కదా మనకి 26వ శ్లోకాకి చెప్పింది. అదే అన్నమాట. అది మనకి ఈ ఈ 25, 26 శ్లోకాల ద్వారా మనకి అదే చెప్తున్నారు. మనం ఎప్పుడు కూడా మన కర్మలు నేను భావన లేకుండా చేసినప్పుడు, నా భావనతో చేస్తూ ఉన్నప్పటికీ చాలా తేడా ఉంటుంది. మనం ప్రాక్టీస్ చేస్తే మనం చేసే ఈ రోజే ఇప్పుడు ఇది మనకొక శ్లోకం నుండి జ్ఞానం అందుకుంటున్నాము అంటే దాన్ని వెంటనే ప్రాక్టీస్ పెట్టే ఆ దృక్పథంతోనే వినాలి. కానీ అది వినేసి తర్వాత షరామామూలే అన్నట్లు నేను చేస్తున్నాను అన్న భావనతో చేసినప్పుడు ఇక్కడ విన్నదంతా కూడా వృధా అవుతుంది. సో వెంటనే మనం చేసే ప్రతి పని నేను నా ద్వారా జరుగుతోంది కానీ ఇక్కడ నాది అనేదంటూ ఏమి లేదు. అసలు నేను వేరే ఒకటి ఉన్నది. ఆ నేను ఈ నేను అనే ఈ శరీరంతో ఈ సాధనంగా వాడుకొని ఈ సమస్త కర్మలు జరుపుతోంది అన్నప్పుడు అసలు మన దృష్టికోణం అలా మార్చుకున్నప్పుడు మన జీవితం ఎంతో ఆనందమయమవుతుంది. అదే పరమాత్మ చెప్తున్నది ఇక్కడ. మరి 27వ శ్లోకాల్లో ఏం చెప్పబోతున్నారో తెలుసుకునే ముందు మనం సాయి మేడంని ఇన్వైట్ చేసుకొని శ్లోకాన్ని పాడించుకొని దాని లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. ఓవర్ టు యూ సాయి మేడం. 3వ అధ్యాయము 27వ శ్లోకము. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. థ్యాంక్ యూ మేడం. మనం 25, 26 శ్లోకాల్లో ఏం తెలుసుకున్నాము? సామాన్యుడు అటాచ్మెంట్తో చేస్తాడు కర్మలు. జ్ఞాని అనాసక్తతతో డిటాచ్మెంట్తో చేస్తారు కర్మలు. ఇదే వారికి ఉన్న తేడా. మనం ఆ అటాచ్మెంట్స్ని వదులుకోవాలి అని చెప్పారు. అదే 26వ శ్లోకంలో జ్ఞాని అనేవారు తమ కంటే ఈ క్రియా మార్గంలో లేని వారిని చూసి, అధములను చూసి, సామాన్యులను చూసి వారి ఏదైతే ఆ లౌకిక కర్మలు చేస్తున్నారో దాన్ని వేలెత్తి చూపించకూడదు అని చెప్పారు. ఆ క్రమంలోనే మనకి ఎంతో వివరణ ఇచ్చారనమాట. ఈ నేను అన్న భావన లేకుండానే మనం ఆనంద స్థితిలో ఉండి పరమాత్మ ఎలా అయితే సమస్త సృష్టిని సృష్టిస్తున్నారు. ఎందుకంటే ఆయన లోపల ఎటువంటి అటాచ్మెంట్ లేదు కాబట్టి, ఎటువంటి ఆశ కానీ భయాలు కానీ లేవు కాబట్టి హ్యాపీగా అట్లా సృష్టి జరిగిపోతూ ఉంది. అదే మనం కూడా పరమాత్మని చూసి ఆచరించవలసింది అని తెలుసుకున్నాము. ఈ 27వ శ్లోకం కూడా చాలా వెరీ ఇంపార్టెంట్ శ్లోక ఇది. ప్రకృతే క్రియమాణాని అనేది మనకి ఈ 2వ లైన్లో అహంకార విమూఢాత్మ, మళ్ళీ ఎక్కడో తిట్లు వినిపిస్తున్నాయి కదా.
ఆ తిట్లు వచ్చినాయి, చాలా ఇంపార్టెంట్ శ్లోకాస్. ఆ అహంకార విమూఢాత్మ అక్కడ హైలైట్ చేసుకుని వాళ్ళు ఏం తిట్లు తిడుతున్నారో చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిట్లు తిడతాం. ఆ పద విభజన ప్రకృతేహే సత్వరజస్తమో గుణాల యొక్క మాయకు సంబంధించిన, ఇది మనం తెలుసుకున్నాం కదా. సత్వరజస్తమో గుణాలు ఇవన్నీ కూడా మూల ప్రకృతి నుండి వస్తాయి అంటే దానికి సంబంధించిన ఈ ప్రకృతేహే అంటే అదే అన్నమాట. గుణైహి, ఈ సత్వరజస్తమో గుణాల చేత సర్వశః అన్ని విధాల క్రియమాణాని చేయబడుతున్న కర్మాణి కర్మల గురించి కర్త చేస్తున్నవాణ్ణి అహం నేను ఇతి అని అహంకార విమూఢాత్మ అహంకారము చేత సమ్మోహితమైన మనస్సు కలవాడు మన్యతే భావిస్తున్నాడు. దీని డైరెక్ట్ మీనింగ్ ఏంటి అంటే సర్వ కర్మలు కూడా సహజంగా మూల ప్రకృతి యొక్క గుణాల ద్వారా ఉత్పన్నమవుతున్నాయి. అహంకార భ్రమలో ఉన్న వ్యక్తి నేనే కర్తను అని భావిస్తాడు అంటున్నారు. అహంకార విమూఢాత్మ, ఇది నేను ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తాను, మన మైండ్లోకి వెళ్ళాలి కదా. ఆ తిట్లు వచ్చినప్పుడు చక్కగా ఆ ఎవరు మనం అహంకార విమూఢాత్మలము అని తెలియాలి కదా. నెక్స్ట్ యోగిరాజులు ఏమంటున్నారు, సర్వ కర్మలు కూడా పంచభూతాలతో మనస్సు బుద్ధి అహంకారము త్రిగుణాలతో నిండి ఉన్నది. ప్రతి కర్మలు కూడా ఈ యాక్షన్ అండ్ ఇంట్రాక్షన్ ఈ మనలో ఉన్న ఈ పంచభూతాలకి త్రిగుణాలకి మళ్ళీ మనసు బుద్ధి అహంకారము చిత్తము ఆ మధ్యలో జరిగే చర్య ప్రతిచర్య వల్లనే సర్వ కర్మలు కూడా జరుగుతున్నాయి. అహంకారపు మత్తులో ఉండటం, ఆత్మలో నిమగ్నము అవ్వకుండా ఉండటం, మూర్ఖంగా చేసే పనిపై మూర్ఖంగా ఏంటంటే మనం ఫూలిష్గా మనం చేసే పనిపై ఆసక్తితో ఒక అటాచ్మెంట్తో ఉండటం అనేది ఇదంతా కూడా అసత్యము, ఇదంతా నిజం కాదు, సత్యం కానిది. అంటే ఇక్కడ మనకి ఈ 3 శ్లోకాల్లో కూడా అటాచ్మెంట్ వదిలేయండి అని చెప్తున్నారు. డోంట్ గెట్ ఎంటాంగిల్డ్. మీరు చేసే కర్మలతో ఎటువంటి మోహం ఉండొద్దు, ఎటువంటి అనుబంధం ఉండొద్దు. కా చేసే కర్మలతో కానీ ఆ పరిస్థితులతో కానీ వ్యక్తులతో కానీ ఎటువంటి అనుబంధం ఉండవద్దు. అయితే మనకి లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. ఇది ఆ, భగవాన్ రమణ మహర్షి వారి ఉపదేశ సారంలో కూడా వెరీ ఫస్ట్ శ్లోకం, ఆయన ఆయన చెప్పిన శ్లోకం ఇది. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జడం అని చెప్తారంటే భగవంతుడే ఆయన ఆజ్ఞానుసారమే మనం చేసే ఏ కర్మ అయినా చేసుకుందాం. మనం జాబ్ చేసుకోవటం కానీ మనం ఒక బిజినెస్ చేసుకోవటం కానీ ఎటువంటి కర్మలైనా సరే భగవంతుడి ఆజ్ఞానుసారమే మనం చేసే కర్మల యొక్క ఫలితం మనకి లభిస్తుంది. కానీ నేను ఇంత వర్క్ చేశాను కాబట్టి దీనికి ఇంత నాకు ఫలితం రావాలి, ఇంత డబ్బు నాకు రావాలి అని ఆజ్ఞాపించే అధికారం మనకి లేదు. మనం చేసే కర్మ మీదే మనకు అధికారం ఉంది కానీ మనం ఫలితం మీద కాదు. కర్మణ్యేవాధికారస్తే, అదే మనకి చెప్పేది భగవాన్ కూడా. ఈ కర్మ అనేది చాలా స్థూలమైనది. మనం చేసే ఈ బాహ్య కర్మ ఏ ఒక ఏదైతే ఉందో చాలా స్థూలమైనది, జడమైనది. దానికంటూ ఒక సెపరేట్గా స్వతంత్ర శక్తి అనేది ఏమీ ఉండదు. కానీ అందుకే అది పరం కాలేదు. అంటే మనకి ఆ పరమాత్మ అంటున్నాము, పర ఇహ పర, అది కాలేదు. ఈశ్వరుడే కర్మలకి ఏం జరగాలి, శుభము అశుభము అనే ఫలాలు ఎలా ఇవ్వాలి ఆయనే నిర్ణయించి ఆయనే ఆ ఇదంతా కూడా నియమిస్తున్నాడు. ఏ కర్మకి ఎటువంటి ఫలితం రావాలని ఆయనే జగన్ నియామకుడై ఉన్నాడు అని, అతడే పరుడు అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం అన్నమాట. అంటే మనకి ఫలితం మీద ఎటువంటి ఆ అధికారం లేదు. మనం అది నిర్ణయించేది మనం చేసే పని రిజల్ట్ ఎట్లా ఉంటుంది. మనం ఇప్పుడు ఓ ఏదైనా చిన్నదైనా పెద్దదైనా సరే దాని రిజల్ట్ ఎట్లా ఉంటుందని నిర్ణయించేది భగవంతుడే. కానీ మనం చేస్తున్నాం కాబట్టి రావట్లేదు. అదే డాంబిక ప్రదర్శనలోకి వెళ్ళలేదు. నేను ఎంత కష్టపడ్డానో చూసావా, అందుకే నేను చిన్నప్పటి నుంచి ఇంత కష్టపడ్డాను కాబట్టే నేను ఎంత పెద్ద ప్రయోజకుడిని అయ్యాను. చిన్నప్పటి నుంచి కష్టపడిన వాళ్ళు చాలా ఉంటారు, అందరూ కూడా పైకి రాలేరు. ఆ అలా కష్టపడుతూనే ఉంటారు జీవితాంతం, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎంత ఏ కష్టము లేకుండా ఈజీగా పైకి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు.
కష్టపడి పైకొచ్చే వాళ్ళు ఉంటారు. అట్లా రకరకాల రిజల్ట్స్ మనం చూస్తూ ఉంటాము. ఇదంతా నిర్ణయించేది ఆ భగవానుడు, ఆ పరమాత్మ, ఆ ఈశ్వరుడే నిర్ణయించేది కానీ నువ్వు కాదు. నువ్వు చేసే కర్మలు కాదు. నువ్వు చేసేవన్నీ కూడా చాలా స్థూలమైనవి. వాటికి అంత హైయెస్ట్ వైబ్రేషన్ ఏం లేదు వాటికి అని చెప్తున్నారు. అయితే ఇది లోతులోకి వెళ్ళి మనకి పరమహంస యోగానంద గారు ఏం చెప్తున్నారో చూద్దాం. ఒక సన్యాసి తాను ఇప్పుడు ఒక మంక్ ఉన్నాడు, ఒక సన్యాసి ఉన్నాడు. ఆయన స్వప్నిస్తూ ఆ స్వప్నంలో తనకు తాను ఒక విలన్ గా కానీ ఒక పెద్ద జాయింట్ బిజినెస్ మ్యాగ్నెట్ గా కానీ చూసుకున్నాడు. చూసుకున్నంత మాత్రాన ఇప్పుడు మళ్ళీ జాగృత అవస్థలోకి వచ్చాడు, మేలుకున్నాడు. మేలుకుంటే ఏమవుతుంది? ఆయన సన్యాసే. అదంతా జరిగింది ఒక స్వప్నంలో. నిజానికి ఆయన ఏది కాదు, ఆయన విలను కాదు, బిజినెస్ మ్యాన్ కాదు, ఏది కాదు. అట్లాగే పరమాత్మ ఆడిస్తున్న ఈ ఆనందలీలలో మనం అనేక పాత్రలు పోషిస్తున్నాం. కానీ మనం అది కాదు, ఆ పాత్ర కాదు. ఆ పాత్ర మనం అనే ఈ భ్రమలో ఉన్నాం మనం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నా చెప్పాలి అంటే ఈ జాబ్ టైటిల్ ఒకటి. మనం రోజంతా కూడా ఒక డేని తీసుకుంటే ఎన్నో పాత్రలు మనం పోషిస్తూ ఉంటాం. ఒక పాత్రలో మనం విలన్ అయ్యి ఉండొచ్చు. అంతే కదా. మనం విలన్ ఎప్పుడు అవుతామంటే ఇంకొకరు చూసే దృష్టికోణం, ఇంకొకరికి మనం చేసేది నచ్చట్లేదు, వాళ్ళకి వ్యతిరేకంగా మనం చేస్తున్నాం అన్నప్పుడు వాళ్ళకి మనం విలన్. మనకు మనం ఎప్పుడు కూడా మంచి అనే టైటిల్ ఇక్కడ రాసుకుంటాం. కానీ మనం ఒక రోజంతా స్కాన్ చేసుకుంటే ఒకళ్ళకి విలన్ అయి ఉండొచ్చు, ఒకళ్ళకి మంచి వాళ్ళు అయి ఉండొచ్చు, ఒకళ్ళకి ఒక ఫ్రెండ్ లాగా ఎంతో వాళ్ళకి ఒక మోటివేట్ చేసి ఒక మాట చెప్పి ఉండొచ్చు, ఒక హెల్ప్ చేసి ఉండొచ్చు. ఎన్నో పాత్రలు మనం పోషిస్తూ ఉంటాం. అన్నింటినీ కూడా ఆ ఆ పాత్ర నేను అదే ఒక పాత్ర మాత్రమే పోషిస్తున్నాను కానీ అదే నేను అన్న భ్రమలో ఉండకూడదు. దిస్ ఈజ్ ఇట్, దిస్ ఈజ్ మీ అన్నట్టు. అదే ఆ అదే అహంకార విమూఢాత్మ. నువ్వే అది అని అనుకోవటమే మన పాత్ర. చేస్తున్న పాత్రే మనము అనే భ్రమలో ఉండటమే అహంకార విమూఢాత్మ అనేది. అహంకారంతో అజ్ఞానంతో ఉన్నవాడు అంతా నేనే చేస్తున్నాను అన్న భ్రమలో ఉంటాడు. వాడే అహంకార విమూఢాత్మ. ఇదంతా త్రిగుణాలతో ప్రేరేపితమవుతోంది. మూల ప్రకృతి వల్లనే నా యొక్క ఉనికి అనేది నేను ఇక్కడ ఉన్నాను. ఈ రోజు ఇక్కడ ఉండి ఈ శరీరంతో ఉండి నేను మాట్లాడుతున్నాను అంటే ఒక ఈ త్రిగుణాలతో లోపల నుండి సత్వరజస్తమో గుణాలనే ఉన్నాయి. అది ఒక మూల ప్రకృతి నుండి వస్తోంది. ఈ మూల ప్రకృతి ఎక్కడి నుంచి వస్తోంది అంటే కూటస్థుడి నుండి వస్తోంది. కూటస్థుడికి ఆధారభూతమైనదే పరబ్రహ్మము అన్నది ఆ జ్ఞానము లేని వారు ఈ ఇదంతా కూడా నేనే చేస్తున్నాను అన్న భ్రమలో ఉంటారు. వారే అహంకార విమూఢాత్మ. అది మనం అందరం కూడా అదే. మనం ఒక బిల్డింగ్ కడుతున్నాము, ఒక ఇంటిని కడుతున్నాము అంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి నాకు, బికాస్ నేను ఒక ఉద్యోగం చేస్తున్నాను, ఒక బిజినెస్ చేస్తున్నాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను చేపిస్తున్నాను, నేనే యజమానిని అన్నది అహంకార విమూఢాత్మ. నేను బాగా చదువుకున్నాను, అన్ని ఫస్ట్ మార్కులు వచ్చినాయి, కాలేజీలో సీట్ వచ్చింది, నేను డాక్టర్ని అయ్యాను, నా వల్లనే నేను డాక్టర్ని అయ్యాను. అహంకార విమూఢాత్మ. అందులో ఎంతో ప్రకృతి నీకు సహకరిస్తోంది కాబట్టే నువ్వు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నావు. ప్రకృతిని ఎప్పుడు మర్చిపోవద్దు. ప్రకృతి నీ నీకు సహకరించింది ఆ టైంలో. అంటే ప్రకృతి అంటే ఏంటి? మన చుట్టూ ఉన్న ఈ సమాజం కానీ ఆ ప్రతి వనరులు, ప్రకృతి వనరులు ప్రతి ఒక్కటి కూడా నీకు సహకరించింది కాబట్టే నువ్వు ఈరోజు ఆ మాట అనగలుగుతున్నావు. నువ్వు యజమాని అయిన అంటే నీ దగ్గర ధనం ఉంది. ధనం ఎక్కడి నుండి వచ్చింది అంటే నువ్వు ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నావు. ఉద్యోగం చేస్తున్నావు అంటే నీ దగ్గర దానికి సంబంధించి ఎవరో నీకు హెల్ప్ చేస్తున్నారు. ప్రకృతిలో భాగమే ఆ వ్యక్తి కూడా. నీ దగ్గర ఎవరైతే పని చేస్తున్నారో ప్రకృతిలో భాగమే. వారు చేస్తున్న కర్మ, వాళ్ళు చేస్తున్న చర్యలు ప్రకృతిలో భాగమే. ఆ ప్రకృతి వారితో ఆ పని చేయిస్తోంది. ఆ పని ద్వారా నీకు లబ్ధి పొందుతున్నావు. లబ్ధి పొంది నీకు ధనం వస్తోంది. ప్రకృతి ఇదంతా చేయిస్తోంది. నువ్వెప్పుడైతే నేను కష్టపడ్డాను అహంకార విమూఢాత్మ. నువ్వు డాక్టర్ అయి ఉండొచ్చు కాక నీకు నీకు పుస్తకాలు, ఆ
సప్లై చేసింది. ఆ టెక్స్ట్ బుక్స్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ చెట్లు కొట్టేయటం వల్ల కానీ, ఆ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు అది ప్రింట్ చేయటం వల్ల కానీ, అంటే అక్కడ ఎంతో మంది వ్యక్తులు దానికి సహకరించారు. నీకు పాఠం చెప్తున్న ఆ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో ప్రకృతిలో భాగమే. ఆయన నీ లైఫ్లోకి వచ్చి అది బోధించారు అంటే ప్రకృతిలో భాగమే. నిన్ను ఈ పెంచి పెద్దవాళ్ళని చేసి అంత కష్టపడిన నీ వెనకాల తల్లిదండ్రులు ఉన్నారు. వారందరూ కూడా ప్రకృతిలో భాగమే. వారికి ప్రకృతి సహకరించింది, నిన్ను చదివించారు. నీకు లోపల ఆ సత్వ రజస్ తమో గుణాల వల్ల, అంటే నీకు ఒక రజోగుణం, నీకు చదవాలి అన్న ప్రేరణ కల్పించింది, ప్రకృతి కల్పించింది. దాని ప్రభావం వల్ల నువ్వు చదువుకున్నావు. చదువుకున్న తర్వాత నువ్వు ప్రాక్టీస్ మొదలు పెట్టావు. ఆ ప్రాక్టీస్లో నుంచి నీకు ధనం సంపాదించుకుంటున్నావు. ఇదంతా వెనకాల ఉండి ఒక శక్తి నడిపిస్తోన్నది అని ఎవరైతే గుర్తించారో, అహంకార విమూఢాత్మ, ఈ మూల ప్రకృతి విశ్వ నియమాలను అనుసరిస్తుంది. మూల ప్రకృతి ఎక్కడి నుండి వచ్చింది? కూటస్థుడి నుండి వచ్చింది. కూటస్థుడికి ఆధారభూతమైనదే పరబ్రహ్మము, అనిశ్చల పరబ్రహ్మము. ఇవంతా కూడా ఏంటి? ఒక ప్రకృతి ఆ నియమాలను అనుసరిస్తుంది. విశ్వ నియమాలను, కాస్మిక్ లాస్ అనేవి ఉన్నాయి. దాన్ని అనుసరించే అన్ని జరుగుతాయి. కానీ మనదంటూ ఏమీ లేదు. అసలు మనకి ఎంత జీరో స్టేట్కి తీసుకొస్తున్నారో ఇక్కడ మనం గమనించాలి. ప్రతి శ్లోకంలోనూ నువ్వు అనేది లేదు. నువ్వు యు ఆర్ జస్ట్ జీరో. అంటే మనం అహంకారం అనేది ఆ జీరో స్టేట్కి వచ్చేసేయాలి. ఇవన్నీ వింటున్నాం వింటున్నాం అంటే మనది ఏది లేదు అన్నప్పుడు ఇంకా ఏం చూసుకుని మనకి ఈ డాంబిక ప్రదర్శనలు, ఏం చూసుకుని మనకి అనకంటూ ఏమీ లేదు. మనం ఆ జీరో స్టేట్కి వచ్చేసి ప్రతి కర్మ కూడా ఆయనే చేస్తున్నారన్న భావన రాకపోతే అహంకార విమూఢాత్మ, ఆ టైటిల్ ఇక్కడ పెట్టుకొని తిరగాలి. లేకపోతే ఇక్కడ ఒక లేబుల్ పెట్టుకుని నేను ఒక అహంకార విమూఢాత్మ, నేను చేసేది నేను అని భావిస్తున్నాను అని ఎవరైతే ఉంటామో చక్కగా ఇక్కడ ఒక ఐడి బ్యాడ్జ్ లాగా తగిలించుకుని తిరగాలి. అప్పుడే మనకి మళ్ళీ ఇట్లా తగిలించుకుంటే మనకి కనిపించదేమో, ఎదురుగా ఏదన్నా మనకి ఇంట్లోనే పెట్టుకొని అది ఈ తిట్లన్నీ పెట్టుకుంటే చక్కగా మనకి ఆ లోపల చేంజెస్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకే ఈ శ్లోకాలు అంతా ఇంపార్టెంట్. గొప్ప గొప్ప గురువులందరూ వీటిని కొన్ని ఇంపార్టెంట్వి కోట్ చేసి మనకి చెప్తారు. ఎందుకంటే మనలో ఉన్న తుప్పు వదలాలంటే ఒక్కసారి చెప్పి వదిలేస్తే అవి వదిలేయి కాదు, అంత లోతుల్లోకి పట్టిన తుప్పు అది. ఆ అయితే మనం ఈ చర్యకి కావలసిన, మనం చేసే పనులకి వెనకాల ఒక నైపుణ్యం కావాలి, ఒక సమర్థత కావాలి. కలిగిస్తే దానివల్ల మనం ఈ జగత్తులో ఈ కర్మలు చేయగలుగుతున్నాం. ఇది ఈ నైపుణ్యం కానీ ఈ స్కిల్స్ కానీ మనకి ఇచ్చింది ప్రకృతి. ఆ ప్రకృతి పురుషుడు యొక్క కలయికే మానవుడు. ఈ ప్రకృతి పురుషుడు కలుస్తున్నారు కాబట్టి ఆ ద్వంద్వత్వంలోకి వచ్చాం మనం. ఎప్పుడైతే మనకి నిశ్చలంగా ఈ ఆ, ఈ తుర్యాతీతావస్థ, క్రియాతీతావస్థలో నిర్వికల్ప సమాధి స్థితిలో ఉంటామో అదంతా కూడా ఏకత్వ స్థితి. ఎప్పుడైతే ప్రకృతి పురుషుడు కలిసి ఈ మూల ప్రకృతి నుండి పంచభూతాత్మకమైన ఈ శరీరం అనేది మనకు ధారణ చేశామో ద్వంద్వత్వాలతోనే ఉన్నాము. ఈ త్రిగుణాలన్నీ కూడా ప్రేరేపితమై 24 తత్వాలతో కూడిన ఈ శరీరముతో కప్పబడి ఉన్న ఈ శుద్ధ పరమాత్మ స్వరూపులం మనము. అదే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. లోపల అంతర్లీనంగా ఉన్నదంతా కూడా పరమాత్మ తత్వమే. కానీ దీనిని లోపల కప్పబడి ఉన్న ఏంటివి? మనం త్రిగుణాల చేత ప్రేరేపితమైన 24 తత్వాలతో కూడుకున్నది ఈ శరీరం. ఏంటివి? మళ్ళీ ఒకసారి చూసుకుంటే మనకి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ వాయువులు, పంచ ప్రాణవాయువులు, పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము, ఇలా 24 తత్వాల మీద ఈ త్రిగుణాలు అనేవి పనిచేస్తున్నాయి. కాబట్టి మనం చేసే చర్యలు దాన్ని బట్టి ఆధారభూతమై ఉంటాయి. మనం రజోగుణంతో ఉంటున్నామా, సత్వగుణంతో సత్కార్యాలు చేస్తున్నామా, తమో గుణముతో లేజీగా ఎటువంటి పనులు చేయట్లేదా అనేది ఈ రజో ఈ ఈ త్రిగుణాల ప్రభావం 24 తత్వాల మీద ఏదైతే పడుతుందో దాన్ని బట్టే మనం ఈ సమాజంలో మసలుకుంటున్నాము. ఇవన్నీ కూడా వృక్ష సామ్రాజ్యం ఏంటి, ఖనిజ సామ్రాజ్యం ఏంటి, జంతు సామ్రాజ్యం ఏంటి, అందరి మీద అందరిలోనూ వారి వారి సహజ స్వభావం ఉంటుంది. వీటి వెనక ఉండి గైడ్ చేసేది ఏంటంటే ఈ త్రిగుణాలే. ప్రతి దాంట్లోనూ, మనుషులకే కాదు,
ప్రతి సమస్త సృష్టిలోనూ కూడా అన్నిటినీ ఆ లోప గైడ్ చేసేది ఏంటి అంటే త్రిగుణాలు అన్నమాట. సత్వ రజస్ తమో గుణాలు ప్రేరేపితం వల్లనే ఇవన్నీ నడుస్తున్నాయి. కుక్కలు మొరుగుతున్నా, వాటి తోక ఆడిస్తున్నా, వారివి ఒక 15 ఏళ్ళు బ్రతికి చనిపోతున్నా, మనుష్యులు ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు బ్రతికి చనిపోతున్నా, ఒక రెడ్ వుడ్ ట్రీ అనేది 4000 సంవత్సరాలు బ్రతుకుతుంది. ఇవన్నీ కూడా ప్రకృతి మనస్సుని అది మనం ఇంద్రియాల నుండి ఎప్పుడైతే ఆ అంతర్ముఖం చేసుకుంటాము అంటే ఇంద్రియాల నుండి డిస్కనెక్ట్, ఆ కనెక్షన్ కట్ చేసుకుంటున్నప్పుడు దేనిని, మనస్సుని ఈ బాహ్యంగా వెళ్లకుండా కట్ చేసుకుని ఎప్పుడైతే అంతర్ముఖం చేసుకుంటున్నామో ఆత్మతో తాదాత్మ్యం చెందుతాం ఆటోమేటిక్గా మనం. అప్పటి వరకు శరీరంతోనే తాదాత్మ్యం చెందిన మనిషి, ఈ శరీరమే నేను అనుకున్న మనిషి ఎప్పుడైతే ఆ ఇంద్రియాలతో మనకి అదే కదా ఆ విత్డ్రాల్ ఆఫ్ సెన్సెస్ ప్రత్యాహార జరిగినప్పుడు ఆత్మతో తాదాత్మ్యం చెందుతాము. నేను ఆత్మ పదార్థాన్ని అన్న అనుభూతి మనకు కలుగుతుంది. ఈ త్రిగుణాలకి అతీతంగా వెళ్తాము. దేనివల్ల కూడా ప్రేరేపితము కానిది అని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాము. అదే మన నిజ స్వభావము, సహజ స్వభావం ఏమిటి అంటే దేనికి కూడా ప్రేరేపితము కాని స్వభావమే నేను. ఇదంతా కూడా ఒక సోల్ ఎవల్యూషన్ అన్నమాట. మనం యానిమల్ జన్మల నుంచి, జంతు జన్మల నుండి మానవ జన్మలోకి వచ్చాం. అక్కడి నుండి క్రమక్రమంగా ముందుకి మనం లౌకికంగానే ఎక్కువ ఇటువంటి కర్మలు చేసుకుంటూ చేసుకుంటూ గ్రాడ్యువల్గా కాంతి వైపు ప్రయాణం చేస్తున్నాము. ఇదంతా కూడా మన స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది, మనకి ఒక ఫ్రీ విల్ ఉంది, స్వేచ్ఛ సంకల్పం మనకి భగవంతుడిచ్చాడు. దాన్ని బట్టే మనం ఇవన్నీ చేస్తున్నాము. మన సోల్ ఎవల్యూషన్లో మన ఆ ఫ్రీ విల్ని ఎలా వాడుకుంటున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. మనం చేసే ప్రతి చర్యలోనూ ఆ సత్కర్మలు చేస్తున్నామా, ఈ కర్మ వల్ల నేను ఆత్మోన్నతి చెందుతున్నానా లేదా అనేది ప్రతి ఒక్కళ్ళం కూడా మనం ప్రతిరోజు నిత్యం గమనించుకుంటూ ఉండాలి. ఈ చర్య వల్ల లేదా ఈ ఆలోచన వరకు వెళ్ళినప్పుడు ఇంకా అది మోస్ట్ హైలీ పొటెంట్ అంటే ఆ దానికి ఇంకా స్ట్రెంగ్త్ ఎక్కువ. ఆలోచన వరకు వెళ్ళి కూడా మనం గమనించుకుంటున్నాము అంటే అక్కడి వరకు వెళ్ళి నా నేను చేసే ఈ ఆలోచన నా ఆత్మోన్నతికి తీసుకువెళ్తుందా అంటే ఆ సోల్ ఎవల్యూషన్లో నన్ను ముందుకు తీసుకెళ్తుందా లేదా, లేదా నా కోరికలు ప్రలోభాలు వీటికి లోబడి నేను ఇంకా కిందకి దిగజారిపోతున్నానా అనేది మనం గమనించుకుంటూ నిత్యం అది చెక్ చేసుకుంటూనే ఉండాలి. మనం ఈ బాడీని ఒక సాధనంలాగా వాడుకుంటున్నాం, ఒక వాహనంలాగా వాడుకుంటున్నాం మన నిత్య జీవితానికి. ఇందులో ఎన్నో మనకి ఈ బ్రెయిన్లో ఉన్నాయి, సెరిబ్రమ్ అని సెరిబెల్లం అని ఇవన్నీ డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. అలాగే మనకు వెన్నుపూసలో ఎన్నో స్పైనల్ ప్లెక్సెస్ ఈ నరాల ఈ సమూహం ఉన్నది. ఇవన్నీ కూడా ఈ మెయిన్ సెంటర్స్ ఏంటి, బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ మన శరీరంతో అనేక చర్యలు చేపిస్తూ ఉన్నాయి. అన్ అదే కదా మెయిన్ మోటార్ ఏంటి అంటే మనకి ఫిజికల్ బాడీలో మనకి శరీరంలో బ్రెయిన్ అట్లా చేపిస్తూ ఉన్నాయి. ఈ కళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ కూడా బాహ్యంగా మనం ఉపయోగించుకునే సాధనాలు ఇవన్నీ కూడా. అంటే మనకి హార్డ్వేర్ లాగానేమో బ్రెయిన్ ఉంటే లోపల ఆలోచనలు చేసేదేమో సాఫ్ట్వేర్ మన మైండ్. నిత్యం సంకల్ప వికల్పాలు కానీ ఆలోచనలు కానీ నిత్యం చేస్తూ ఉంటుంది. మనస్సు అనేది ఎప్పుడైతే అట్లా ఆలోచన రిలీజ్ చేస్తుందో అది 100 రకాలుగా అంటే కౌరవులు అని చెప్పుకుంటున్నాం అదే. అట్లా తనని తను ఎక్స్ప్రెస్ చేసుకుంటుంది. కౌరవులు అంటే మనకు ఉన్నాయి కదా చక్కగా మనకి ద్వంద్వత్వాలు అనమాట. నాకు నొప్పిగా ఉంది, నాకు ఇదంతా కూడా చాలా ప్లెజెంట్ ఫీలింగ్ ఉంది, నాకు ఒక షేమ్గా ఫీల్ అవుతున్నాను, సిగ్గుపడుతున్నాను, నేను ఒక తప్పు చేశానన్న భావనతో ఉన్నాను, క్రోధంతో ఉన్నాను, కోపంతో ఉన్నాను, జిగుప్సతో ఉన్నాను, ఇంకొకరిని చూసి నాకు ఎంతో చాలా జలసీగా ఉంది. ఇవన్నీ కూడా ఏంటి మనలో మనస్సు తనను ఎక్స్ప్రెస్ చేసుకుంటున్న ఈ ఫీలింగ్స్ ఇవన్నీ కూడా కౌరవులు. అయితే మనలో ఈ బుద్ధి అనేది 5 రకాలుగా ఎక్స్ప్రెస్ చేసుకుంటుంది. ఏంటి అయ్యి అంటే మనకు అంతకు ముందు అర్జున విషాద యోగంలో చెప్పుకుంటాం. ప్రశాంతత, కామ్నెస్, విశుద్ధి చక్ర దగ్గర. తర్వాత మనకి ప్రాణ మీద ఒక నియంత్రణ అంటే ప్రాణ మీద ఒక నియంత్రణ కానీ, తర్వాత మన సెల్ఫ్ కంట్రోల్ స్వీయ నియంత్రణ మన మీద మనకి ఒక నియంత్రణ కానీ, చెడు వైపుకి వెళ్ళిపోకుండా మనలో ఉన్న అజాగృతం చేసుకున్న ఆ శక్తి కానీ,
ఆ చెడు ప్రలోభాల వైపు వెళ్లకుండా తర్వాత మంచి వైపుకే వెళ్ళి అటువైపే మక్కువ చూపించే పవర్, కానీ ఇవన్నీ కూడా మనలో బుద్ధి అనేది, ఈ బుద్ధి కూడా ప్రేరేపితమైంది ఏంటి అంటే మనకి లౌకికంగా కాదు, లౌకికంగా వివేకం కాకుండా ఈ హయ్యర్ సెంటర్స్ నుండి మనకి ప్రేరేపితమైన బుద్ధి ద్వారా జాగృతం చేసుకున్న మనలో ఉన్న ఈ దైవిక గుణాలు ఏంటి అంటే ఈ 5, ఇవి పంచపాండవులుగా మనం చెప్పుకున్నాం. మనం ఎప్పుడైతే మనస్సుతో వెళ్తామో ఈ కౌరవులతో ఉంటామో ద్వంద్వత్వాలలో ఇరుక్కుంటాము. అంటే అందులోనే ఇంకెప్పుడు మనకి ఎప్పుడు దుఃఖంతోనే ఉంటాం, మెజరబుల్గా ఉంటాం, ఎప్పుడు ఆందోళనతోనే ఉంటాం. మనం ఎప్పుడైతే మనలో ఉన్న ఈ దివ్య లక్షణాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ, ఆ ప్రశాంతత కానీ ప్రాణం మీద మనకి ఆధిపత్యం రావటం, దాన్ని మన నియంత్రణలో ఉంచుకోవటం, మన మీద మనకి స్వీయ నియంత్రణ, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆ బుద్ధి మనలో ఎప్పుడైతే సరిగ్గా పనిచేస్తుందో మనం వీఆర్ ట్రావెలింగ్ టువర్డ్స్ వన్నెస్, మనం ఏకత్వం వైపు ప్రయాణం చేసేలా మన బుద్ధి మనకు సహకరిస్తుంది. అప్పుడే మనం పరమానంద స్థితికి రీచ్ అవుతాం అన్నమాట. అంటే ఇక్కడ చెప్పేది ఏంటి అంటే నేను చేస్తున్నాను అన్న కర్తృత్వ భావన ఉన్నంత వరకు కూడా మీకు దుఃఖం తప్పదు. నేను చేస్తున్నాను, అహంకార విమూఢాత్మ, ఆ కర్తవ్య భావన ఉన్నంత వరకు, కర్తృత్వ భావన ఉన్నంత వరకు దుఃఖం తప్పదు. అందుకే మనకి యోగా ధ్యాన సాధన ద్వారా మనం ఎప్పుడైతే ఆ లోపల మనం ఆ సెల్ఫ్ రియలైజ్ అవుతామో, నేను ఇది కాదు అన్నది మనం అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటామో, ఈ జ్ఞానం అందుకుంటుందో, అప్పుడు మనలో ఉన్న ఆ కర్తృత్వ భావన అనేది మన నుండి దూరం అయిపోతుంది. నేను జస్ట్ ఈ రోల్ ప్లే చేస్తున్నాను అంతే, నాదంటూ ఏమీ లేదు అన్నది లోతుల్లోకి లోతుల్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడే మనం ఈ ఈ జీవితాన్ని, నిత్య జీవితాన్ని మనం ఎంతో ఆనందంగా గడపగలుగుతాం. జరిగే ప్రతి మార్పుని కూడా సాక్షిగా చూడగలుగుతాం. ఎప్పుడు అంటే ఆ కర్తృత్వ భావన లేనప్పుడు. ఆ స్థితిలోనే మనం ఆత్మ, మనస్సు, శరీరం, ఇంద్రియాలు ఇవన్నీ కూడా పరమాత్మ సృష్టిలో ఉన్నవే. ఆయన రకరకాలుగా ఆయన ఆయన సృష్టించిన ఈ సృష్టిని ఈ రకరకాల సాధనాల ద్వారా ఆయనే అనుభూతి చెందుతున్నాడు అన్నది మనం తెలుసుకుంటాం. ఈ జ్ఞానం లేక ద్వంద్వత్వాలతో ఉండేవాడు ఎప్పుడూ కూడా తృప్తి లేకుండానే ఉంటాడు. ఎటువంటి తృప్తి ఉండదు. ఇంకా ఇంకా ఏదో కావాలి, ఏదో కావాలి అన్నే అనుకునే ఉంటాడు. అహంకార విమూఢాత్మ. ఒక సన్యాసి పూరి గుడిసెలో ఉన్న తృప్తిగా సంతోషంగా ఉంటాడు. అతనికి ఎప్పుడు ఆనంద స్థితిలోనే ఉంటాడు. అక్కడే వ్యాస భగవానులు వారి ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్పారు మనకి పరమహంస యోగానంద గారు. ఇది అంతకు ముందు కూడా మనం ఒకసారి చెప్పుకున్నాము. అక్కడ రోజు కూడా బృందావనంలో గోపికలకి వారికి శ్రీకృష్ణుడికి పెరుగు, వెన్న ఇవన్నీ ఆయనకి సమర్పించుకునే అలవాటు ఉంటుంది. రోజు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి ముందు పెట్టి తర్వాత పనులు చేసుకుంటారు. అలా ఆ రోజు ఏమవుతుందంటే చాలా యమునా నది అంతా కూడా ఫ్లడ్స్ వచ్చేస్తాయి. బాగా తుఫాను, ఆ వాతావరణం అంతా గందరగోళంగా ఉంటుంది. అక్కడే వ్యాస భగవానులు వీరు తపస్సు చేసుకుంటూ చూస్తారు ఈ గోపికలు. చూసి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన హెల్ప్ చేస్తారేమోనని అడుగుతారు. మమ్మల్ని యమునా నది దాటిస్తారా? కన్నయ్యకు టైం అయిపోతుంది కదా! ఆయనకి పెట్టాలి ఇవన్నీ కూడా వెన్న, ఈ కర్డ్స్ ఇయన్నీ తీసుకొచ్చాము అంటే, ఆయన అంటారు, "అదంతా నాకివ్వండి, నాకు సమర్పించుకోండి ముందు" అని జెప్తారు. అంటే వాళ్ళు బాగా తిట్టుకుంటారు. లోపలంతా చాలా కోపమొచ్చేస్తుంది వాళ్ళకి. కోపమొస్తుంది. కానీ ఆయన వ్యాస భగవానులు కదా! తప్పక ఇస్తారు. వాళ్ళ దగ్గరున్న వెన్న గాని, పెరుగు ఇవన్నీ కూడా ఆయనకి సమర్పించుకుంటే, ఆయన చక్కగా అదంతా కూడా స్వీకరించేస్తారు. స్వీకరించిన తర్వాత ఏదో కొద్దిగా మిగిలింది వాళ్ళకి వెళ్తుంది. ఆ యమునా నదిని అక్కడ ఒక ప్రార్థన చేస్తారు ఆయన. ఆయనేమంటారు? "ఇదంతా కూడా నేను కా నేను స్వీకరించలేదు. శ్రీకృష్ణ పరమాత్మే స్వీకరించినట్లయితే యమునా నది ఓపెన్ అవుతుంది. ఇదంతా మీకొక మార్గం ఇస్తుంది యమునా నది" అని చెప్తారు. "ఇది నేను కాదు తిన్నది అని నువ్వు నమ్మినట్లయితే" అని యమునా నదికి ఒక ప్రార్థన చేసినప్పుడు ఆయన చక్కగా
ఆ ఒక మార్గం ఇస్తుంది ఆ గోపికలు వెళ్ళటానికి. అలా గోపికలు అది నది దాటి వెళ్తారు, కన్నయ్య దగ్గరికి వెళ్తారు. వెళ్ళి చూస్తే ఆయన చక్కగా మంచి గాఢ నిద్రలో ఉంటారు, శ్రీకృష్ణ పరమాత్మ. ఇదేంటి ఈ టైంకి నిద్రపోరు కదా, ఇంత మంచి నిద్రలో ఉన్నారేంటి అని ఆయన లేపి, ఇదిగో మీకోసం తీసుకొచ్చామని చెప్తే, అబ్బా నాకు ఆల్రెడీ కడుపు నిండిపోయింది, నాకు ఇంకా చాలు అంటాడు ఆయన. ఇదేంటి మేమేం పెట్టలేదు కదా ఆ అంటే, అప్పుడు అది ఆ గోపికలకి అర్థమవుతుంది అనమాట. వ్యాస భగవానులు వీళ్ళు తిట్టుకున్నారు కానీ ఆయన ఆయన తింటున్నాను అన్న భావన లేదు. ఆయన శ్రీకృష్ణార్పత, ఆయన శ్రీకృష్ణ పరమాత్మకి ఆ సమర్పణ భావంతో ఆయన తింటున్నారు అన్న భావనతోనే ఆయన స్వీకరించారు కాబట్టి ఆయనకు వెళ్ళలేదు అది. అదంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మే స్వీకరించారు, ఆయన పొట్ట నిండిపోయింది. అదే అక్కడ గోపికలు తెలుసుకుంటారనమాట. ఇక్కడ మనకి చెప్పేది కూడా పరమహంస యోగానంద గారు అది. ఈ శ్లోకం అర్థం అవ్వాలి అంటే మనం కూడా ప్రతి పని మొదలు పెట్టేటప్పుడు, ఆ మొదలు పెట్టే ముందు, చేసేటప్పుడు, ఆ చేసినది అయిపోయిన తర్వాత ఎప్పుడు కూడా పరమాత్మను తలుచుకుంటూనే ఉండాలి. కర్తృత్వ భావన అనేది అసలు ఎక్కడ మైండ్లో క్రాస్ అవ్వకూడదు. నేను చేస్తున్నాను అన్న భావన ఎక్కడా కూడా రాకూడదు. అలా వచ్చిందో ఎదురుగానే ఒక పెద్ద నేమ్ ప్లేట్ పెట్టుకొని అహంకార విమూఢాత్మ అని పెట్టుకుంటే చక్కగా మన మైండ్కి పట్టిన నేను అన్న భావన నిర్మూలితం అవుతుంది. మనం మన కోసం చేసుకునే ఒక పెద్ద ఫేవర్ ఏంటి అంటే, ఇవి గుర్తుపెట్టుకొని, ఏ పని కూడా నేను కాదు చేసేది, నాకు ఎటువంటి కర్తృత్వ భావన లేదు కాబట్టి ఫలాపేక్ష కూడా లేదు. ఇదే మనం తెలుసుకోవాల్సింది. సో దీంతో మనం 25, 26, 27 శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాము. మెయిన్ కీ పాయింట్ ఏంటంటే అటాచ్మెంట్స్ వద్దు. సామాన్యులకి అటాచ్మెంట్స్ ఉంటుంది, జ్ఞానులకి అన్అటాచ్డ్గా డిటాచ్డ్ స్టేట్లో ఉండే వారికి సమస్త కర్మలన్నీ చేస్తారు, ఫలాపేక్ష ఉండదు, అది పరమాత్మ తత్వము. అలా ఉన్నవారు జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వారు తక్కువగా ఉన్న వారిని చూసి వేలెత్తి వారు చేసే లౌకిక కర్మలని, బుద్ధి లోపాలని వేలెత్తి చూపకూడదు. మనం చేసే ప్రతి పనులు కూడా త్రిగుణాల చేత ప్రేరేపితమవుతున్నాయి అని తెలుసుకొని కర్తృత్వ భావన లేకుండా చెయ్యాలి. అలా కాకుండా నేను అన్న భావనతో ఎవరైతే చేస్తారో, అజ్ఞానములో ఉంటారో వారు అహంకార విమూఢాత్మలు. సో దీంతో మనం 25, 26, 27 శ్లోకాలకు ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకున్నాము. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. శ్రీకృష్ణ అర్పణమస్తు.